ఒక్కించిన దబ్బకాయ ఊరగాయ చేయటానికి గాను ముందుగా నేను ఒక కాయ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడుక్కుని తుడుచుకుని తడి లేకుండా చేసుకుని దాన్ని పొడుగ్గా చిలికల్లాగా తరుక్కోవాలి. దీంట్లో ఉన్న గింజలన్నీ తీసేయాలి. దీన్ని నేను నూనెలో పొక్కించాను. ఈ ఊరగాయ ఈ విధంగా చేస్తే ఒక 3 నెలల పాటు నిలవ ఉంటుంది. ముందుగా ఏం చేసామంటే ఈ పొడుగ్గా ముక్కలు చేసుకున్న తర్వాత దీంట్లో ఉన్న గింజలన్నీ తీసేసి అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా పొడుగ్గా చీలికల్లా తరుక్కుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వేసుకుని పప్పు నూనె వాడతాను నేను ఊరగాయలకి. నూనె వేసి అందులో బాండీలో అది బాగా కాగిన తర్వాత నూనె అందులో ముందుగా పాల ఇంగు వేసుకుని వేయించుకోవాలన్నమాట. ఈ పాల ఇంగువ ఇందులో వేసిన తర్వాత అది పొంగుతుంది. అప్పుడు అది తీసి పక్కన పెట్టుకుని దాన్ని దంచి మళ్ళీ అలా ముక్కలు వేగిన తర్వాత కలుపుకోవాలి. ముందుగా ఇంగు వేగిపోయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకుని ఒక పెద్ద చెంచాడు ఆవాలు వేసుకుని అవి కూడా వేగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న దబ్బకాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. ఇవి బాగా వేగాలి. పైన తొక్క నిమ్మకాయలా కాకుండా కొంచెం మందంగా ఉంటుంది. వేగటానికి టైం పడుతుంది. ఇది దాదాపుగా 3 వంతులు ఉడికిపోయిన తర్వాత ఇందులో నూనెలో మనము సరిపడా బెల్లం వేసుకోవాలి. ఇది కొంచెం చిరుచేదు ఉంటుంది దబ్బకాయ, కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకని దీనికి చక్కగా బెల్లం కూడా వేసుకుంటారనమాట. చూడండి, ఈ ముక్కలను తర్వాత తరిగి పెట్టుకున్న చిలికల్లో తరిగి పెట్టుకున్న మిరపకాయలు వేయించేసుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న కటోరీ అంటే 100 గ్రాముల దాకా బెల్లం తీసుకున్నాను. ఈ బెల్లం వేసేసి ఇది కూడా బాగా కరిగి ఇందులో కొంచెం పాకం వచ్చినట్టుగా అయ్యేదాకా దీన్ని కూడా బాగా ఆ నూనెలో ఉడకనివ్వాలన్నమాట. ముక్కలు వేగిపోయాయి, బెల్లం కూడా బాగా కలిసిపోయింది. మనకి పక్క నుంచి ఇట్లాగా ఈ విధంగా బబుల్స్ వచ్చినట్టుగా ఉంటుందన్నమాట. అప్పుడు చిక్కబడి కొంచెం దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఈ ముక్కలు ఉడికిపోయాయని, బెల్లం కూడా బాగా పాకం పట్టిందని అర్థమవుతుంది అన్నమాట మాకు ఆ దశలో. ఇప్పుడు మనము దీన్ని సరిపడా ఉప్పు, కారం, చిటికెడు పసుపు వేసుకోవాలన్నమాట. ఒక చెంచాడు పసుపు వేసుకోవాలి. దీనికి గాను ఒక చిన్న కటోరీడు అంటే 100 గ్రాములే వేసాను. 100 గ్రాముల ఉప్పు, 100 గ్రాముల కారం వేసుకున్నాను. ఒక చెంచాడు పసుపు వేసుకున్నాను. ఇవన్నీ వేసుకుని స్టవ్ మీద ఉండగానే అన్నీ శుభ్రంగా కలుపుకోవాలి. ఇది పుల్లగా, చిరుచేదుగా, తీయగా చాలా బాగుంటుంది పచ్చడి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అది చల్లారిన తర్వాత మెంతులు, ఆవాలు త్వరగా వేయించుకుని ఈక్వల్ ప్రపోర్షన్స్లో అవి 2 వేయించి పొడి చేసి అది కూడా పెద్ద చెంచాడు కలపాలి. అంతేనండి, చాలా సులువుగా దబ్బకాయ ఊరగాయ రెడీ.